ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి నేరాలు అరికట్టినట్లు ఎస్పీ కార్యాలయ అధికారులు గురువారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రాజంపేట, రాయచోటి, మదనపల్లి డివిజన్లో ఆయా డీఎస్పీల నేతృత్వంలో డ్రోన్ కెమెరాలు వినియోగించి కోడిపందెం, జూదం, ఓపెన్ డ్రింక్, అసాంఘిక కార్యక్రమాలు, ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెంచి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు, గుట్ట బాబు నేతృత్వంలో రైల్వే కోడూరు మండలం టీడీపీ సంస్థాగత ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, గ్రామ కమిటీలు, క్లస్టర్లు, రాష్ట్ర కమిటీలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ప్రతిపక్ష కమిటీలకు సూచనలు, సలహాల మేరకు కార్యకలాపాలు చేపట్టారు. రైల్వే కోడూరులో అధిక వర్షాల కారణంగా వాగులు, చెరువులు, రహదారులు, పాఠశాల భవనాలు లేదా గృహాలు ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే సమాచారం అందించాలని ఎంపీడీఓ నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సూచనల ప్రకారం ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి పరిస్థితులను పర్యవేక్షించాల్సిందిగా చెప్పారు. గ్రామాల్లో దోమల నివారణ చర్యలు చేపట్టి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పింఛా డ్యాం నుంచి అవుట్ఫ్లో 5,083 క్యూసెక్కులుగా ఉందని ఏఈఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. ఇన్ఫ్లో 4,973 క్యూసెక్కులుగా ఉందని అన్నారు. గేట్ 1 ద్వారా 3,795 క్యూసెక్కులు, గేట్ 3 ద్వారా 1,280 క్యూసెక్కులు బుధవారం రాత్రి విడుదల చేశామని తెలిపారు. దీని కారణంగా బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తుందని ఆయన తెలిపారు. నదీ పరివాహక లోతట్టు ప్రాంత వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నమస్కారం, నా పేరు మిరియాల సురేఖ, రాజంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను చూసి బాలికల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని భయపడుతూ బతుకుతున్నారు. జగనన్న తీసుకొని వచ్చిన దిశా చట్టాన్ని తొలగించడంతో ఆకతాయిలకు భయం లేకుండా పోయింది. కూటమి వారు ఆర్భాటంగా తీసుకొచ్చిన శక్తి యాప్ పట్ల కనీసం వారి పార్టీ కార్యకర్తలకు కూడా గౌరవం లేకుండా పోయిందని కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం చేసిన టీడీపీకి చెందిన వ్యక్తే గొప్ప ఉదాహరణ. మీరు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు పసుపు చొక్కా వేసుకొని పసుపు కార్డు తీసుకెళ్ళండి, అధికారులు మిమ్మల్ని కూర్చోబెట్టి టీ ఇచ్చి పనిచేస్తారు లాంటి మాటలు వారి పార్టీ పెద్దలు చెప్పడంతో కూటమి నాయకుల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కూటమి కార్యకర్తలు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడినా అధికార పార్టీ కాపాడుతుందని, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ధీమా నిందితుల్లో పెరిగిపోయింది. చాలా కేసుల్లో అధికార పార్టీ నేతలు ఒత్తిడి తీసుకురావడం వల్ల నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం పోలీసులు వెనకాడుతున్నారు. మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు కనీస రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అఘాయిత్యం చేసిన వారిని బెత్తం దెబ్బ కొట్టాలి అని గతంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా ఆకతాయిలకు ఊరటగానే నిలుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇకనైనా దిశా చట్టాన్ని మళ్లీ తీసుకువచ్చి ప్రజలకు అవగాహన కలిగేలా ప్రచారం చేసి ప్రజల్లోని భయాందోళనను పోగొట్టాలి.